నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఏపీలో అట్టహాసంగా ఇళ్ల స్థలాల పంపిణీ అనేది జరుగుతోంది. అంటే పేదలకి అంటే సొంతింటి కలను జగన్ ప్రభుత్వం సాకారం అయ్యేలా చేస్తుంది. మీరేమంటారు? కాదంటారు? ఆల్రెడీ సెంటు భూములు ఎప్పుడో ఇచ్చేసారు కదా. ఎక్కడ మునిగిపోతే చూడండి రా బాబు అని మునిగిపోయి కూడా ఊరికి అడవుల్లోని గట్టా ఇచ్చేసారు. ఎక్కడ పనికిరాని భూమి తుమ్మ సెట్లు గట్టా మూలు చేసిన చోట ఇచ్చారు. అవి వాళ్ళు కొనేసుకుని 1000కి 2000కి వీళ్ళకి 15 లక్షలు కంట కట్టేశారు. అందులో కూడా వీళ్ళు ఏ స్కీమ్ పెట్టినా స్కామ్ ఉంటుంది అందులోనే. పోన్లే తిండమండి వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి పాపం వాళ్ళకి, వాళ్ళు సంపాదించుకోవాలి కదా, చేసుకున్నారు. సెంటు భూమిలో మీరు కాళ్ళు ఆరుజాపం పడుకుంటే మీరు కాళ్ళు ఏళ్ళు గోడ తగులుతూ ఉంటాయి. సరే ఏదో ఇచ్చారు కదా, పొద్దునే వచ్చింది రోడ్డు మీద పడేసింది దొరికితే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నట్టు ఎంతో కొంత బెనిఫిటే, తిరిగి అమ్మేసుకుంటే ఏదో చేసుకుంటారు వాళ్ళు. అయితే అమరావతిలో కూడా ఇచ్చాడు ఈ మధ్య రీసెంట్గా. అమరావతిలో కూడా ఇచ్చారు కదా. అవును. అమరావతిలో ఎక్కడ ఇచ్చాడు? R3 జోన్ అని ఒకటి ఉంది. అక్కడ ఇలాగ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు, ఇల్లు కట్టించి ఇవ్వాలి అక్కడ. కానీ నేను ఏం చేస్తున్నాడు, R5 జోన్ అని చెప్పేసి ఇంకోటి క్రియేట్ చేసి అక్కడ ఇస్తున్నాడు. ఏంటది? ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన. ఈ R5 జోన్కి సంబంధించి రకరకాల వాదనలు, భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు ఏం లేవండి, ఒకటే అభిప్రాయం, డిస్ట్రక్షన్ అంతే. ఈయన సర్వనాశనం చేస్తున్నాడు అనేటువంటిది అభిప్రాయం తప్ప అందులో భిన్నాభిప్రాయాలు ఏం లేవు. వాళ్ళు ఏంటంటే R3 జోన్ ఉంది అమరావతిలో, భూములు ఇవ్వాలనుకుంటే అక్కడ ఉంది కదా, అక్కడ ఎందుకు ఇవ్వకూడదు? ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన భూములు ఎందుకు ఇవ్వాలి అంటే ఈ ఇళ్ళకి స్థలాలు ఇచ్చేసి ఇదంతా పెంట చేస్తే రేపు పొద్దున ఏం పెట్టడానికి ఉంటుందండి. దాని సర్వనాశనంలో అదొక పార్ట్. సరే ఇస్తే ఇచ్చావు, నువ్వు అక్కడ ఇళ్ల స్థలం సెంటు భూమి ఇస్తాడు ఏం పీక్కుంటారు అక్కడ వాళ్ళు? ఇదంతా దీని వెనకాల కుట్రా. వీళ్ళు ఏం స్కీమ్ పెట్టినా దానికి స్కామ్ ఎందుకు ఉంటుందంటే, చంద్రబాబు గారు టిట్కో ఇళ్ళు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆ స్కీమ్లో తీసుకొచ్చారు. అలాగే అమరావతిలో ఇల్లు కట్టించారు. ఆ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? అక్కడ పేదలు కదా, అక్కడ ఎకరం 1/2 ఎకరం సెంటు 2 సెంట్లు ఉన్న 10 సెంట్లు 20 సెంట్లు భూమి తీసుకున్నారు కదా వాళ్ళ దగ్గర, వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి. అది ఇంకా వాళ్ళు కేటాయించకుండా ఫ్లాట్లు వాళ్ళ కథ ఇంకా తేలకుండా నువ్వు ఇంకోటి తీసి మీ బాబు సొమ్ములో ఎలాగిస్తాను అక్కడికి వచ్చి, మీ బాబు సొమ్మ మీ నాన్న ఇచ్చాడా ఏమన్నా? ఇటుపుల పైలు ఇవ్వు, నిజంగా గొప్ప బలి ఇచ్చాడు బాబు అనుకుంటాం. పైగా దొబ్బేసిన భూమి అది అంతా. రాజశేఖర రెడ్డి గారు ఎంతో కొంత ఇచ్చేసాను వెనకన్నాడు, వదిలేసుకుని అన్నాడు. 600 దొబ్బేసి 200 ఇచ్చేసి వెనక్కి పోయి భారీ ఇచ్చేసి వెనకన్నాడు. వీళ్ళందరూ ఎలా తయారంటే వాళ్ళు బాబు సొమ్ములో చెప్తున్నారు, వీళ్ళు ఎంత పెట్టింది ప్రజల సొమ్ము ప్రజలకి ఇవ్వడానికి. ఇది అసలు ఇవ్వడం లేదు. అసలు యాక్చువల్గా ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ గృహ లేకపోతే రాజీవ్ గృహ కల్పన అంటూ ఇళ్ళని ఇవ్వడం జరిగింది. కట్టించారు, వాళ్ళు కట్టించి ఇచ్చారు. వీళ్ళు ఎందుకు స్థలాలు ఇస్తున్నారు, ఇళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? కారణం ఏంటంటే సిమెంట్ అమ్ముకోవాలి కదా, వాళ్ళు తయారు చేస్తారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ సిమెంట్ అమ్ముకోవద్దు. ఆ కాంట్రాక్టులన్నీ మళ్ళీ ఆ సిమెంట్ అమ్ముకోవాలి, ఇసుక అమ్ముకోవాలి. ఇసుక ఎలా ఉంది, బంగారం రేటు చేసాడా? ఇందులో కూడా తివిరి ఇసుము నుంచి తైలమ్ము తీయచుంటే ఇసుకలో ఒలిగిపోయిన నూనె నుంచి కూడా పిండేస్తారు వీళ్ళు. అంటే జలగ రక్తాన్ని పీల్చేస్తూ ఉంటుందండి. జలగని మీ ఒంటి మీద పాడేసామనుకో, తెలుసా జలగ అంటే మీకు మెత్తగా ఉంటుంది. అది మీ ఒంటి మీద పాడేస్తే అది రక్తం పీలుతుందని మీకు తెలదు. రక్తం అంతా ఖాళీ అయిపోయిందని తెలుస్తుంది మీకు. అది ఎంత లోపం అయిపోద్ది. నొప్పి రాదు జలగ. మీకు సినిమా అపరిచితుడి సినిమా చూసారా? క్రిమి భోజనం అని చెప్పేసి జలగలాంటి తీసుకొచ్చి మీద పడతాడు పీల్చేస్తూ ఉంటుంది. నాకు తెలుసు జలగలు మా ఊళ్ళో కాలంలో గట్ట దిగేమనుకోండి పట్టేసుకోండి మనం తెలదాం. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది మెత్తగా తగులుతున్నాడు రా బాబు అని చెప్పి చూసుకుంటే మెత్తగా తగులుతుంది చేతికి. పిలపరం వచ్చేద్ది తీసుకు, అది మామూలు సావదు, దాన్ని కొట్టినా సావదు. అది మెత్తగా స్పాంజిలాగా ఉంటుంది. జల్ల ఉంటుంది కదా మరి తిని జల్లం, అలాగే మెత్తగా ఉంటుంది అన్నమాట. అది బ్లడ్ పీల్చేస్తే శుభ్రంగా ఇంత లాభం అయిపోద్ది బ్లడ్ పీల్చేసి. అలాగా ఈయన చేసే పనులు, ఈయన రక్తం తాగేస్తున్నప్పుడు ఎవరికి తెలియకుండా ఇదేదో బాగానందరూ బాబు అనుకుంటారు. ఆ ఇల్లు కట్టించి ముందు కట్టించిస్తాన్నాడు ఆయన, తర్వాత మీరే కట్టుకోండి అన్నాడు. తర్వాత ఇల్లు అంటే ఏంటండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రహాసం అక్కడ అవుద్ది. ఇదంతా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దీన్ని డిస్ట్రక్షన్ మోడే తప్ప ప్రజలకు ఏమి మేలు చేయాలన్న ఉద్దేశం కానే కాదు. అయితే ఇక్కడ పైగా కోర్టు ఏం చెప్పింది, ఈ పట్టాల మీద హక్కులు ఉన్న వాళ్ళకి కేటాయించుకోండి. వాళ్ళు కూడా అలా చెప్పారంటే కోర్టులో తీర్పు కూడా వీళ్ళు అమ్ముకోవడానికి అట్లా ఏమీ లేదు, వాళ్ళే కట్టుకోగలగాలి. వాళ్ళు ఏం చెప్పారంటే బాగా కరువులో ఉన్నవాడికి పెళ్లి చేసుకుంటానని వెళ్ళడానికి నువ్వు పెళ్లి చేసుకోగానే శోభనం కట్టలేదన్నాడు. అది అలా చెప్పారు. పెళ్లి చేసుకో, శోభనం కట్ట ఉండదని వాళ్ళు ఒకళ్ళు చూసుకోవాలి, ఎదురుకుండా కూర్చొని చెప్పారు. అలాంటి తీర్పు అది.
ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నా ఎంతో కొంత సిమెంటు లేకపోతే ఇంటికి కావాల్సిన సామాగ్రిని కూడా ప్రభుత్వం ఇస్తాము అని చెప్తుంది కదా. వాళ్ళు ఎందుకు ఇస్తారో వాళ్ళు ఏమి ఇస్తామని చెప్పట్లేదండి. మేము కట్టించిస్తామని మాకేం తెలియదు, మీరు ముందు కట్టించేసుకోండి, మీరు ఖర్చు పెట్టి తర్వాత మేము ఇస్తామంటున్నారు. ఈ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాం, వీళ్ళు ఎక్కడ ఇస్తారో బాబు అనుకుంటారు. అందరికీ కాంట్రాక్టులు పెండింగే. వీళ్ళ డబ్బు ఎక్కడ ఉంది, వీళ్ళు దుబ్బెత్తానికి సరిపోవట్లేదండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నీకు నిజంగా మనసు ఉండి ప్రజలకు చేయాలంటే మనకు ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. మద్యం మీద ఇసుక మీద బోలంత ఆదాయం వస్తుంది, పైకి బోలంత తప్పు చేస్తున్నాడు. మనకి ఈ అన్ని నిత్యావసర వస్తువులు పెరిగినాయి, పెట్రోల్ గ్యాస్ ధరలు అన్నీ పెరిగినాయి. వాటి మీద మనకు రావాల్సిన వాటా, పన్నుల వాటా వస్తుంది కదా కేంద్రం నుంచి, అన్నీ బాగా పెరిగినాయి. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు జీతాలకు కానీ ఇటువంటి అభివృద్ధి పనులకు కానీ. పైకి బోలం తప్పు తెచ్చాడు, 19 లక్షల కోట్లు అప్పు చేసాడు ఈయన. 2 లక్షల చిల్లరే 2,80,000 కోట్లు మాత్రం ఈ బటన్ నొక్కాడు. మిగతాదంతా ఏమైపోయింది డబ్బు అంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక 100 రూపాయలు అప్పు చేస్తే కరెక్ట్గా సగం 50 ఆ గదిలో పడాయి అంటారు అన్నమాట. మిగతా 50లో సగం పై వాళ్ళకి పంపించేస్తారు, మిగతా 25తోటి ఇక్కడ ముగ్గులేడుతున్నారు. కాబట్టి ఎంత డబ్బు వచ్చినా చాలదు. ప్రతి నెల ఎంతో కొంత 3,000 శాంక్షన్ అయిందంట, 10,000 శాంక్షన్ అయిందంట, అంత శాంక్షన్ అయిందంట, ఇంత శాంక్షన్ అయింది అంటున్నారు కదా. ప్రతిపక్షాల్లో పోతే పోవని కోలాడుతున్నాయి. వాళ్ళు ఏమీ పట్టించుకోరు, వాళ్ళు బెరుకులేదు, బరి తెగించి ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేసేస్తారు. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పమంటారా, అసెంబ్లీ భవనాలు ఉన్నాయి కదా, అక్కడ కొంతమందికి పైన ఇంకో ఫ్లోర్ వేసి అక్కడ ఇచ్చేస్తారు ఇల్లు అంటాడు. మీరు ఏం చేస్తారు? టీడీపీ హయాంలో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ఒక సెంటు భూమి ఇస్తారు అని అన్నప్పుడు, ఒక భార్యాభర్తలు నివసించడానికి ఎటు సరిపోదా ఇల్లు, కాపురం చేయడానికి పనికిరాదు సెంటు భూమి అని ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరు చూసారా? ఇప్పుడు అదే సెంటు భూమిని ఇచ్చేసరికి ఇప్పుడు ఎట్లా సాధ్యం అనేది ఒక ప్రశ్న. టీడీపీ హయాంలో ఇల్లు కట్టించి ఇచ్చారండి, ఇల్లు శాంక్షన్ చేశారు. అది 200 అడుగులు 300 అడుగులు చిల్లర అలాగా 2 కేటగిరీల కింద చేశారు. అందులో మీకు సబ్సిడీ వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ మిగతా డబ్బులు మీరు వేసుకోండి అని చెప్పేసి వాళ్ళు లోన్, అది కూడా లోన్ ఇప్పించారు. లోన్ మీరు కట్టుకోండి, మీకు సొంత ఇల్లు అయిపోద్దని గేటెడ్ కమ్యూనిటీలో కట్టారు. ఇప్పుడు నగరంలో గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి కదా, ఆ రకంగా పార్కులు, దేవాలయం, ఇలాంటివన్నీ ఆట స్థలాలన్నీ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా కట్టించారు. అవి ఇప్పుడు వరకు ఇవ్వలేదు ఈయన. అవి ఇచ్చుంటే ఈయన చిత్తశుద్ధి కనపడేది. ఆయన ఏంటో ఒకటే ఉద్దేశం అండి, నేను ఎందుకు చేయాలి, ప్రజల మీద పగట్టాడు, ప్రజల పట్ల చులకన భావం ఉంది. పైన ఉన్న కేంద్రం వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఓటు లేదు. మనకు ఓటు లేని ప్రజలు సుఖంగా ఎందుకు ఉండాలి? ఇలాంటి బూచోడు కప్పు చెప్పేసి అతని చేత రోజు కొరికిచ్చేయాలనుకున్నారు, వాళ్ళు కొరికిచ్చేస్తున్నారు. ఎవరో కూడా ఒక 6 నెలలు ఓపు పట్టి ఇతను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా భరించి 6 నెలలు పోయిన తర్వాత తూర్పు తిరిగి దండం పెట్టి వెళ్ళి అతను ఓడించాలి. ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇది మీకు అని ఇస్తున్నారు, కానీ దాని మీద అది అమ్ముకోవడానికో లేకపోతే ఇంక ఏ రకంగానూ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు అనేది కూడా ఒక వాదన. అండ్ స్థలాలతో ఏం చేసుకోవాలి, కట్టించిస్తే బెటర్ కదా అని మరి కొంతమంది అభిప్రాయం. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయంతో తీసుకుంటే వాళ్ళు ఏమంటున్నారు, ఊరికి దూరంగా మాకెందుకు, ఇంకొకరు గడుపు కట్టి మాకెందుకు ఇవ్వటం అని చెప్పేసి అది ఆ అభిప్రాయం కూడా వస్తుంది బయట. కొంతమంది తిరస్కరిస్తున్నారట కదా. మాకు తిరస్కరిస్తున్నారు, మాకు ఎందుకు అక్కడ ఇప్పుడు వాళ్ళకి ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది అవుద్ది వాళ్ళకి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, వీళ్ళు ఓట్లు గట్ట రాయించేసారు, అక్కడ ఓటు పోద్ది. రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ తీర్పు తేడా వచ్చిందనుకోండి, ఇది పోద్ది. అలా జరుగుద్ది అనమాట. మీకు ఒక ట్రెండ్, ఆయన రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎన్నికలకి వెళ్ళాలి కాబట్టి రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నాడు. కర్మ కాలితే కర్ర పామే కరుస్తుంది అంటారు. అలాగా ఈయన నిజంగా మంచి చేస్తే కూడా ఆయనకు చెడు ఎదురవద్దు. ఇప్పుడు అసలు చెడే చేస్తే ఇంకంతకన్నా దరిద్రం పట్టుకుంటుంది. అది పరిస్థితి. చూడాలండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.